వీర పద్య మాలికకు స్వాగతం. మొదటి వీరుడు పరశురాముడు. అలవిమాలినట్టి ఆవేశ వివశతన్ జనకు జంపినట్టి శత్రువుపై. అలవిమాలినట్టి ఆవేశ వివశతన్ జనకు జంపినట్టి శత్రువుపై. చెండపరసువెత్తే జమదగ్ని కొమరుండు. చెండపరసువెత్తే జమదగ్ని కొమరుండు. భవ్య పద విహార భరతధీర. జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు. తండ్రికి అన్యాయం చేశాడు ఒక రాజు. ఆ రాజు పేరు కార్తవీర్యార్జునుడు. తండ్రిని వధించి ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి ఆవును అపహరించాడు. అది కామధేను అన్నమాట. కోరిన కోరికలు తీరుస్తుంది. అందుకని ఈ రాజుకి ఆశ పుట్టి అత్యాశ కలిగి అభం శుభం ఎరిగినటువంటి ఆ ఆవును తీసుకొని వెళ్ళిపోయాడు. అడ్డం వచ్చిన మహర్షిని సంహరించాడు. అది తెలిసి ఆయన కుమారుడు పరశురాముడు అపరిమితమైన క్రోధంతో వెళ్లి ఆ కార్తవీర్యార్జునుడిని సంహరిస్తాడు తన గండ్ర గొడ్డలితోటి. అక్కడితోటి ఆయన ఆవేశం తీరలేదు. 21 మార్లు మన భారతదేశం అంతా తిరిగి కనపడ్డటువంటి దుష్టులైన రాజుల్ని, నిరంకుశులైన రాజుల్ని సంహరించాడు. అది పరశురాముడిగా ఆయన చేసినటువంటి గొప్ప పని అన్నమాట. అటువంటి వీడిని ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాం. అలవిమాలినట్టి ఆవేశ వివశతన్ జనకు చంపినట్టి శత్రువుపై. చండ పరసువెత్తే జమదగ్ని కొమరుండు. భవ్య పద విహార భరతధీర.